నమస్తే వెల్కమ్ టు ఏపీ రౌండప్ ఇన్ 6 minutes. విజయవాడలోని రాజ్ భవన్ దర్బార్ హాల్లో 39వ గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమ స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ దేశంలో విస్తీర్ణం పరంగా గోవా అతి చిన్న రాష్ట్రమైనప్పటికీ భారతదేశ సాంస్కృతిక ఆర్థిక ప్రగతిలో సహకారం అపారమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముమ్మిడివరం మండలం చెయ్యేరు వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నేరుగా పెన్షన్ అందించారు. ఇక బంగారు కుటుంబాల దత్తత, ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను విని కాసేపు వారితో ముచ్చటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందుగానే కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62,95,526 మంది లబ్ధి పొందనున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సమంగా చేపడుతున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో ఈ ఉదయం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మంత్రి పింఛన్లను అందజేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో లబ్ధిదారులకు 4,000 రూపాయలు అందిస్తున్నామన్నారు. ప్రజలకిచ్చిన అన్ని హామీలను తమ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. మర్రింపూడి మండలం చిలంకూరు గ్రామంలో లబ్ధిదారులకు ఈరోజు మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తోందన్నారు. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటూ స్మార్ట్ యాప్ల సహాయంతో ఫెయిర్ ప్రైస్ షాపుల ద్వారా రేషన్ అందించనున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలోని రేషన్ షాపులను తనిఖీ చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ రేపటి నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా ఉదయం, సాయంత్రం కూడా రేషన్ అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నెల 21 నుంచి నెల రోజుల పాటు నిర్వహించే యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఈ నెల 21 నుంచి జరుగుతున్న యోగాంధ్ర 2025 కార్యక్రమాల ప్రగతిని సమీక్షిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా స్థాయి రెవెన్యూ, పోలీస్, స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. 1000 మంది యోగా శిక్షకులతో నేషనల్ యోగా ట్రైనర్ యోగాసనాలను నేర్పించారు. శ్రీకాకుళం జిల్లాలో అన్నా క్యాంటీన్లు గత ఆగస్టు 15న ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు 8 లక్షల మంది ఆకలి తీర్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తక్కువ ధరకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం నాణ్యతతో అందిస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే కూలీలు, విద్యార్థులు, అన్ని వర్గాల కార్మికులు, ఒంటరిగా జీవించే వారికి ఇవి ఒక వరంగా మారుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సగటున రోజుకు 5,000 మంది వీటిని వినియోగించుకుంటున్నారు. సేవా సంస్థలు అన్నా క్యాంటీన్లు ఉన్న చోట్ల పారదర్శకంగా సేవలు అందిస్తున్నారు. యోగాపై అవగాహన కల్పిస్తూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పోలీసులు ఈరోజు ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తి డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి ఈ ర్యాలీని ప్రారంభించారు. నగర వీధుల్లో ఈ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యోగాపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఈ రోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని శ్రీశైలం దేవస్థానంలో నిర్వహించారు. ప్రధాన ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తో పాటు 1000 మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జూబ్లీ హిల్స్, పిడుగురాళ్ల లైమ్ సిటీ రోటరీ క్లబ్స్ షార్ ప్రాజెక్టులో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి 5 వీల్ చైర్స్ ను మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో క్లబ్ ప్రెసిడెంట్ రమేష్ బాబు, సెక్రటరీ సుకుమార్ రెడ్డి, సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జొన్న రాజేష్ ఆధ్వర్యంలో వికలాంగులకు పంపిణీ చేశారు. తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్ దగ్గర ఒకరికి, ప్రకాష్ నగర్ లో 2 ప్రత్యేక వ్యక్తులకు, అలాగే శర్మ డాబా వద్ద మరో 2 వికలాంగులకు వీల్ చైర్స్ అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జొన్న రాజేష్ మాట్లాడుతూ బోసుబొమ్మ సెంటర్, ప్రకాష్ నగర్ లో ప్రత్యేక వ్యక్తులను గుర్తించి వారికి వీల్ చైర్స్ అందేటట్లు చేసిన తెలుగుదేశం యువనేత, మాజీ కార్పొరేటర్ ఇట్టా భాస్కర్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే శర్మ డాబా దగ్గర ఎర్రబాలెం గ్రామంలో మరో 2 వికలాంగులను గుర్తించి స్థానిక తెలుగుదేశం నేత శివనాగేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారు. వికలాంగులను ఇబ్బంది పెట్టకుండా వారి ఇంటి వద్దకే వెళ్లి వారికి వీల్ చైర్స్ అందించాలన్న ఆలోచన చేసిన ప్రెసిడెంట్ రమేష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. భక్తుల తాకిడి పెరగడంతో తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరి క్యూలైన్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. శుక్రవారం రాత్రికి తిరుమల గిరిలో భక్తులతో నిండిపోయింది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులకు టీటీడీ క్యూలైన్లో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల సంఖ్య పెరగడంతో అదనపు ఈవో వెంకయ్య చౌదరి క్యూలైన్లను పరిశీలించి సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనడంలో తప్పు లేదన్నారు సీనియర్ నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి. ప్రభుత్వం తండ్రి లాంటిదని, వారు కూడా సమస్యలపై చర్చించడానికి సినీ పరిశ్రమను మరోసారి పిలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమలో తాజాగా నెలకొన్న పరిణామాలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దర్ అవార్డులను ప్రకటించడం గర్వంగా ఉందన్నారు. అవార్డుల విజేతలకు నా అభినందనలని తెలిపారు. ఏపీలో సీఎం చంద్రబాబు కూడా నంది అవార్డులను ప్రకటించాలని కోరుకుంటున్నానని, పర్సంటేజీల విషయంలో ఈ మధ్య వివాదం నెలకొందన్నారు. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధమని, పర్సంటేజీ ఖరారైతే నాలాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.